2 కట్టల కొత్తిమీర తీసుకున్నానండి. దాన్ని కడిగి జాడించి ఇలా చిన్న చిన్న ముక్కలకు కట్ చేశాను. దీంతో 2 బౌల్స్ అయిందండి. ఈ 2 బౌల్స్లో ఇలానే చూస్తున్నారు కదండి. ఈ 2 బౌల్ ఫస్ట్ వేసాను, ఇది రెండోదండి. నెక్స్ట్ వచ్చేసి దీంతో ఒక బౌల్ ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఈ ఎండుమిరపకాయలు తీసుకున్నాను కదండి. ఈ ఎండుమిరపకాయలు అవి 2 తీసుకున్నాను కాబట్టి ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది ఒకటి తీసుకున్నాను. కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు ఇవి తీసుకున్నాను. ఈ ఆవాల్ని, మెంతుల్ని, ఆ మిరపకాయలని వేపాలండి. ఇక్కడ చూడండి ఇంకా ఏమేం కావాలో: పచ్చిపప్పు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, ఉప్పు, జీలకర్ర అండి. ఇలా ఇంకా దీని తోడు ఇంకా ఏం కావాలంటే చింతపండు పులుసు కావాలండి. అంటే చింతపండు పులుసు అంటే వేడి వేడి నీళ్ళలో చింతపండు వేసి నానబెట్టాలి. అది ఒక పావు కప్పే నానబెట్టాలి. అదిగోండి ఇందాక చెప్పాను కదండి, మిరపకాయలు వేపి పక్కన పెట్టానండి. ఒక 20 చిన్నులపాయలు కావాలండి. కొంచెం చిన్నులపాయలు రెబ్బలు ఒక 20 వరకు కావాలండి. నూనె కొంత కావాలండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఇందాక 2 కప్పులు 2 బౌల్స్ అది తీసుకున్నాను కదండి కొత్తిమీర. ఆ కొత్తిమీరని ఫ్యానింగ్ గాలి కింద ఒక టవల్ పరిచి టవల్ మీద వేసి ఒక 2-3 గంటలు ఆరనిచ్చానండి. అలా ఆరనివ్వటం వల్ల పచ్చడి నిల్వ ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో తాలింపు పెట్టుకుంటున్నానండి. ఇంత మనం తీసుకున్న నూనె అంతా వేసేసి అదే వేసానండి. ఇందాక మిరపకాయ ముక్కలు వేపుకున్నాం కదండి, అది చూడండి. ఈ మిరపకాయ ముక్కల్ని ఇందాక వేపాం. ఇలా వేపి పక్కన పెట్టుకున్నామండి. ఇది ఆరుతూ ఉండగా ఇంకో బాండీ పెట్టుకొని దానిలో తాలింపు పెట్టారండి. తాలింపు కూడా ఆరనివ్వాలి. పచ్చిపప్పు వేసాను, మినపప్పు వేసాను, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసానండి. జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనిచ్చానండి. బాగా వేగనిచ్చి ఇది ఆరే వరకు పక్కన పెట్టారండి. వేడివేడిగా వేస్తే మళ్ళీ వాసన వస్తుంది కాబట్టి పచ్చడి కొంచెం ఆరబెట్టాలి. దీనిలో ఒక 20 రెబ్బలు చిన్నులపాయల రెబ్బలు నలగొట్టేసాను. కొంచెం కరివేపాకు వేసానండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇంకా నెక్స్ట్ ఇంకేం చేయాలనేది చూద్దామండి. అదిగోండి అలా కొంచెం బాగా వేగింది. కొంచెం పసుపు వేయాలండి. దీంట్లో పసుపు వేయటం వల్ల ఏమవుతుందంటే పచ్చడి బాగా కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇదిగోండి ఇందాక మనం తీసుకున్న ఎండుమిరపకాయలు, కొంచెం ఉప్పు, చింతపండు పులుసు మొత్తం కలిపి అలా మిక్సీ వేసుకోవాలండి. తర్వాత ఇంకొక వైపు బాండీలో కొత్తిమీరని వేపుకోవాలండి. అంటే మరీ బాగా డ్రై అయిందా కాదు, కొంతవరకు తడి అని పోయి కొంచెం వడబడేంత వరకు వేపుకొని అది చూడండి ఇలా వేపుతున్నాం కదండి. ఇలా వేపుతున్న దాన్ని అదిగోండి ఆ కలర్లో అలా రావాలి. ఇంకా డ్రై అవ్వాలండి. చూడండి ఇలా కొంచెంసేపు తిప్పుకుంటూ ఉండాలండి. తిప్పినాక ఫైనల్గా ఇలా ఉందండి. ఇలా ఉన్నంతవరకు ఆపేసానండి. ఇలా ఆపేసుకొని బాగా వేగింది అనుకున్నాక ఒక్క నిమిషం ఆరనిచ్చి అక్కడ ఆల్రెడీ మిక్సీకి చింతపండు పులుసు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసాను కదండి. వాటిలో ఈ తీసుకొని పోయి వాటిలో వేసేసి మిక్సీ వేసేసానండి. మిక్సీ వేసాను. ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకొని ఉప్పు వేసేసుకోవాలి. అదిగోండి వేసానండి. ఇంతకు తాలింపు ఆరబెట్టాం కదా, దాంట్లో పచ్చడి వేసి ఇలా పెట్టానండి. చూడండి ఆ పచ్చడిని వీటిని అన్నింటిని కలిపానండి. ఆ కలపడం వల్ల ఫైనల్గా లుక్ అనేది ఎలా ఉందో ఒకసారి చూపిస్తానండి. అన్నీ ఇలా తాలింపు వేసాను చూడండి. చక్కగా అంతా కలిపాను. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లో అంటే గాజు కంటైనర్లో తీసుకోవడం వల్ల ఇది ఫైనల్ లుక్ ఇలా ఉందండి. ఎండుమిరపకాయలు, చిన్నులపాయలతో సహా ఇదిగోండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. తర్వాత దీన్ని గాజు బౌల్లో తీసుకోవాలి. గాజు సీసాలో తీసుకోవాలండి. గాజు సీసాలు తీసుకొని అలా పెట్టడం వల్ల 2 నెలలైనా నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.